యూట్యూబ్‌లో అయినా, ఇన్‌స్టాలో అయినా కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్‌లోడ్ చేస్తేనే వ్యూస్, రీచ్, లైక్స్, ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్. నేను చేసిన మిస్టేక్ అయితే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే చేయకండి. ఎందుకంటే రీసెంట్‌గా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను కదా! నా వీడియోస్ కంటిన్యూ‌గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. సో, ఒక 4 డేస్ నేను కన్సిస్టెన్సీని ఫాలో అవ్వలేదు. సో, నాకు ఈ మధ్యలో అయితే రీచ్ రావట్లేదు. నాకు చాలా బాధనిపిస్తుందబ్బా! ఏం ఏడవనులే గాని. ఇంగా ఇప్పుడన్నా కన్సిస్టెన్సీ అంటే ఏంటో నాకు వాల్యూ తెలిసినందుకు మీకు చెప్తున్నాననమాట. తెలుసుకొని ఫాలో అవ్వండి. ఇంకా ముగ్గు విషయంకొచ్చేస్తే 9 చుక్కలు, ఒక్క వరుస, ఒక్కటొచ్చేంత వరకు. సైడ్ బార్డర్స్ కూడా చాలా సింపుల్. పెద్దగా ఏం ఆలోచించి వేయలేదు. హాస్పిటల్‌కెళ్ళాలన్న తొందరలో త్వరగా పనులన్నీ చేసేసుకొని హాస్పిటల్‌కెళ్ళాలనేసి. అండ్ ముగ్గెందుకు వేశావక్క అంత తొందరలో అంటే, మనం కన్సిస్టెన్సీని మిస్ అయితే మన లైఫ్‌ని మిస్ అయినట్టు అనిపించిందబ్బా నాకైతే. సో, ముగ్గెలా వచ్చిందో కామెంట్ జేయండి. నేనైతే చాలా సింపుల్ అని జెప్తాను. ఎందుకంటే, నేనప్పుడే చూసి ఏది వేయాలో అర్థం గాక ఇది వేశాననమాట. మీకు కూడా నా ముగ్గు నీట్‌గా అర్థమైందో లేదో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.